కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ప్రజలెవరూ హర్షించరు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించడం అవుతుంది, తన గౌరవాన్ని తానే దెబ్బతీసినట్టు అవుతుంది. మరి రేవంత్ రెడ్డికి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఈ రకమైన వ్యాఖ్యల వల్ల కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది, కేసీఆర్ పట్ల ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్కు స్టేచర్ ఉంది అంటే అది ఆ స్టేచరు చరిత్ర ఇస్తుంది. ఎప్పుడైనా ప్రజలు ఇచ్చిన స్టేచరు. ఎన్నికల్లో ఓడడము నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఓడిపోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ పోదు అని, గెలిచినంత మాత్రాన్నే పొలిటికల్ స్టేచర్ రాదు, ప్రాసెస్ అది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి చిన్నవాడు, రేవంత్ రెడ్డి లెక్కన అని బీఆర్ఎస్ నాయకులు అన్నా తప్పే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేశారు, అది మర్చిపోకూడదు. సో అలాగే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ నేను మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ కంటెంపరీ పొలిటికల్ హిస్టరీలో కేసీఆర్ పాత్రను ఎవరు కాదంటారు. అందువల్ల ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలోనే కదా తెలంగాణ వాదం మీద జరిగిన, తెలంగాణ వాదం ఆధారంగా జరిగిన పోరాటం, కేసీఆర్ తెలంగాణ పోరాటం మలిదశ జెండా పట్టుకొని ఉండకపోతే ఇవాళ కాంగ్రెస్లో, ఆ రోజు తెలుగుదేశంలో, బీజేపీలో ఉన్న నాయకులంతా తెలంగాణ జెండా పట్టుకునేవారా? రియాలిటీ మాట్లాడదాం. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటికి తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో ఉచ్చరించడానికి వెనుకాడుతున్న రోజుల్లో తెలంగాణ జెండా మలిదశ ఉద్యమాన్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ఆయన మంత్రి పదవి ఇవ్వలేక పట్టుకున్నాడా, ఆయనకు రాజకీయ గుర్తింపు లేక పట్టుకున్నాడా? ఏదన్నా కానీ రాజకీయాల్లో అందరూ రాజకీయాల్లో మొత్తం నిస్వార్థంగానే ఉంటుందని అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో స్వార్థం ఉంటుంది, రాజకీయాల్లో వ్యూహం ఉంటుంది. బట్ ఏదైనా కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమ జెండా పట్టుకునేదాకా తెలంగాణలో అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కూడా తెలంగాణ అనలే, మీకు గుర్తుంటే. అందువల్ల మనకు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి ఒక చారిత్రక పూర్వరంగంలో కేసీఆర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నోబడీ కెన్ అండూ ఇట్ కదా. అందువల్ల దాన్ని స్టేచర్ ఉన్నది అనే దాన్ని మనం వెగట్టుగా వెకిలిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టేచర్ స్టేచర్. ఇప్పుడు అలా ప్రజలు ఓడించిన స్టేచర్ కూడా ఉంది, లేదని ఎవరంటారు? 10 ఏళ్ల పాటు నాయకుడిగా ఉన్న తను ప్రజలు ఓడించారు, అది కూడా వాస్తవం కదా. అందువల్ల స్ట్రెచర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ప్రజలు ఇవ్వరు. ఎవరైనా జీవితంలో అందరము ఎన్నడో ఒకరోజు మార్చరికి పోవాల్సిన వాళ్ళమే కదా. సో అందువల్ల కేసీఆర్ ఎందుకు, అది నేనైనా పోతాను, ఎవరైనా పోతాం కదా. మార్చరికి పోను అని ఎవరైనా చెప్పగలుగుతారా ఈ ప్రపంచంలో? నేను మార్చరికి పోకుండా ఉండగలను. మార్చరి అంటే హాస్పిటల్లో ఉంటే మార్చరికి పోతారు, మార్చరికి పోకపోవచ్చు. కానీ మార్చరి అంటే ఏంటిది? మరణానికి దగ్గర. మరణం ఎవరికైనా తప్పదు కదా. సో మరణం అనేది అనివార్యం కదా. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతమైన స్థాయికి మనం ఎప్పుడు అందులో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అది శోభనివ్వదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు దాడుతున్నాడో తెలియదు. కంబాటివ్గా ఉండొచ్చు, కేసీఆర్ ప్రభుత్వ విధానాల మీద అటాక్ చేయి, కానీ కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది పొలిటికల్లీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి సూసైడల్ అవుతుంది. ఎందుకంటే ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిపైన ఉన్న కోపం, అధికారం దిగిపోయినాక ఆ వ్యక్తిపైన ప్రజల కోపం ఉండదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సానుభూతి ఉన్నా లేకపోయినా కనీసం కోపం ఎత్తి ఉండదు. ఎందుకంటే ఆ సీట్లో ఉన్నప్పుడు కోపం ఉంటుంది. ఎందుకంటే ఆ సీట్లో ఉన్నప్పుడు అతను వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, అతను వ్యక్తిగా ప్రదర్శించిన యాటిట్యూడ్, అదంభావం కావచ్చు, యాక్సెసిబిలిటీ లేకపోవడం కావచ్చు, 1,000,000 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ సీట్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే సమాజము అతని పట్ల కొంత మీరు అన్నట్లు కొంత సానుభూతి ఉండొచ్చు, లేదా ప్రతి మనిషి చేసిన పనుల్లో మంచి ఉంటే చెడ్డ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చెడ్డవి గుర్తొచ్చినా అధికారం దిగినాక ప్రజలకు మంచి కూడా గుర్తొస్తాయి. సో అప్పుడు ఆ సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అధికారంలో లేని వ్యక్తిపైన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది అహంకారంలాగా కనబడుతుంది, కసిలాగా కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్న వారిని టార్గెట్ చేస్తే అది పోరాటం అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా
గడీల పాలన అంటూ కేసీఆర్ పైన పెద్ద ఫామ్ హౌస్ పాలన అంటూ జరిపిన పోరాటం అప్పుడు ప్రజలకు అది పోరాటంలాగా కనిపించింది, మా తరఫున ఉద్యమంలాగా కనిపించింది. కానీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా కేసీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది పోరాటం ఎట్లవుతుంది? అది ఆరాటం అవుతుంది. అధికారం నిలుపుకోవడానికి ఆరాటం అవుతుంది. ఆరాటాన్ని ప్రజలు అంగీకరించరు. ఆరాటమే కాదు, అది అహంకారం కూడా అవుతుంది. ఎందుకు మరి ఈ రకంగా అటాక్ చేస్తున్నారని. అందువల్ల ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిలో ఉన్న అసహనాన్ని తెలియజేస్తుంది. సో ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు కాస్త హయ్యర్ లెవెల్ నుంచి మాట్లాడడం వల్ల ఉపయోగం. అయితే రేవంత్ రెడ్డి ఇలా అన్నాడా, కాంగ్రెస్ నాయకులు అనొచ్చు. సో హరీష్ అన్న అది 100% తప్పే. హరీష్ రావు స్థాయిలో అనాల్సిన మాట కాదు. హరీష్ రావుకు తెలంగాణ పాలిటిక్స్లో గౌరవప్రదమైన స్థానం ఉంది. పార్టీలకు అతీతంగా హరీష్ రావును వ్యక్తిగతంగా గౌరవిస్తారు కూడా. అలాంటి మరి ఆ స్థాయికి అతను కూడా కిందికి దిగడం అనేది చాలా పొరపాటు కదా. సో పొలిటికల్గా మీరు ఏమైనా అటాక్ చేయండి. అందులో కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన వచ్చే సానుభూతి కూడా రాకుండా పోతుంది. ఇప్పుడు హరీష్ రావు ఇట్లా మాట్లాడినాడు అనుకోండి, ఏముంది స్ట్రెచ్చరు మార్చరి పిచ్చి కుక్క అన్న ఒకటే కదా, బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమిటి మీకు పొలిటికల్గా బెనిఫిట్ ఏముంటుంది? సో అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక రకమైన, రేవంత్ రెడ్డి కూడా ఒక రకమైన డిఫెన్స్ కదా. ఇప్పుడు నేను అన్నానంటే మరి నేను అనడానికి కారణం ఉంది కదా, ఇంకో ఇలా నన్ను రోజు అంటున్నారు కదా, చూడండి మీరు ఎట్లన్నారు అని ఆయన కూడా చెప్పడానికి వస్తుంది. రాజకీయాల్లో ప్రజలకు పార్టీలకు మధ్య ఘర్షణ ఉండాలి తప్ప పార్టీల మధ్య ఘర్షణ ఉండదు. ప్రజా సమస్య ప్రతిపక్షం ఎప్పుడు ఉండాలి అంటే నిన్ను వ్యక్తిగతంగా ఏమన్నా అననియండి, మీరు ప్రజా సమస్యలపైన పోరాడండి, అప్పుడు ప్రతిపక్షానికి గౌరవం పెరుగుతుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా అంటున్నారు కదా, నేను కూడా వ్యక్తిగతంగానే అంటే అది ప్రతిపక్షానికి కూడా గౌరవాన్ని ఇవ్వదు. ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు మీకు గౌరవం ఇస్తుంది. అందుకే కమాండో ఎత్తుగడల్లో ఒక సూత్రం ఉంది, ప్రత్యర్థి నిన్ను కొడితే అది ప్రజలకు తాకాలి, ప్రత్యర్థి నీవు కొడితే ఆ ప్రత్యర్థికే తాకాలి అని. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తాకేది ఎక్కడుంది? ఇద్దరు ఒకరికొరు కొట్టుకుంటున్నారు. అందువల్ల రాజకీయాలను దిగజార్చకండి, రాజకీయాల పట్ల ఒక అసహ్యాన్ని ప్రజల్లో సమాజంలో కల్పించకండి. ఇప్పటికే ప్రజల్లో రాజకీయాల పట్ల నిర్లిప్తత ఉంది, రాజకీయ నాయకుల పట్ల గౌరవం లేదు, రాజకీయ సంస్కృతి పట్ల తీవ్రమైన హేవ్యభావం ఉంది ప్రజల్లో. సమాజంలో మెజారిటీ ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, రాజకీయాలు సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రకమైన డిస్కోర్స్ ఇంకా రాజకీయాల పట్ల వెగటు భావాన్ని కలిగిస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా ఇద్దరు నాకు వ్యక్తిగతంగా మిత్రులే. అందువల్ల ఇద్దరిది తప్పే. ఎట్టి పరిస్థితుల్లో అలా మాట్లాడకూడదు. అది రాజకీయ సంస్కారం అనిపించుకోదు, రాజకీయ స్థాయి కూడా కాదు. అది మీరు యూ ఫైట్ ఆన్ పాలసీస్. సో కేసీఆర్ ప్రభుత్వ విధానాలపైన మాట్లాడచ్చు, రేవంత్ రెడ్డి విధానాలు మాట్లాడచ్చు. కానీ ఈ వ్యక్తులు వాళ్ళ సైజుల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ ఎత్తుల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ లావుల గురించి మాట్లాడుకుంటారు. అసలు అంటే ప్రజల సమస్యలపైన మీకు ఏం భిన్నాభిప్రాయం లేవన్నట్లు. సమస్య ఎక్కడ ఉందంటే ప్రజలకు సంబంధించిన అంశాలపైన పార్టీల మధ్య, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు, విభేదాలు లేనప్పుడు ఏం చేస్తారు? ఇక వ్యక్తిగతంగా తిట్టుకుంటారు. సో వ్యక్తిగతంగా తిట్టుకోవడం దేనికి సూచన అంటే అందరే అనే దానికి సూచన. మీరు ఒకే తాను ముక్కలైతే వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారు అనే భావన కలుగుతుంది కదా. నిజంగానే మీకు భిన్నమైన రాజకీయ దృక్పథాలు ఉన్నాయి, భిన్నమైన సైద్ధాంతిక దృక్పథాలు ఉన్నాయి, ప్రజల సమస్యలపైన, తెలంగాణ అభివృద్ధిపైన భిన్నమైన మార్గాలు మీరు అనుసరిస్తున్నారు అనుకోండి, వ్యక్తిగతంగా ఎందుకు తిట్టుకుంటారు? మీ దృక్పథం మీరు చెప్తారు, వాళ్ళ దృక్పథం వాళ్ళు చెప్తారు. సో మీకు ఏ దృక్పథం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వ్యక్తిగతంగా తిట్టుకుంటారు. సో అందువల్ల రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాల్సిన అంశమే కాదు అది ఏదైనా. మీరు అది ఈ పదమైనా ఆ పదమైనా ఇవాళ పతాక శీర్షికలో మార్చరీలు, పిచ్చి కుక్కలు చూసుకోవాల్సిన కర్మేంటి? సో తెలంగాణలో ఐటీ, బీటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ వీటిని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ మార్చరీలు ఏంటి, పిచ్చి కుక్కలేంటి?